వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ లాస్ అండ్ అలాగే నడుముల నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఊరికే అలసిపోవడం, ఇలా ఎన్నో రకాల సమస్యలతో అందరూ ఏజ్‌కి సంబంధం లేకుండా చాలామంది సఫర్ అవుతున్నారు కదా! సో, ఇలాగ మనం డ్రై ఫ్రూట్స్ తోటి తక్కువ ఖర్చుతో ఇలా లడ్డు చేసుకొని డైలీ ఒకటి తింటే మన హెయిర్ ఊడదు. అలాగే మనకి బోన్స్ అవి స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట. మనం హెల్తీగా ఉంటాం. సో, ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అవిసె గింజలు ఉంటాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్ అవి వేసుకోవాలి. ఇవన్నీ మనం డ్రై రోస్టే చేసుకుంటున్నాం. ఆ తర్వాత నువ్వులు లాస్ట్‌లో వేసుకోవాలన్నమాట. నువ్వులు ఊరికే మాడిపోతాయి కదా! సో, అందుకని ఫ్లాక్స్ సీడ్స్ అవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో నువ్వులు వేసుకొని కొంచెం సేపు అట్లా అవి కూడా వేడి అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. వీటిలో మనం ఏమీ నెయ్యి కానీ ఏమి యాడ్ చేయకుండా డ్రై రోస్టే చేసుకుంటున్నాం. సో, అవిసె గింజలు అయితే చాలా హెల్తీ. లేడీస్‌లో వచ్చే మెన్స్ట్రువల్ సమస్యలకు కానివ్వండి, లేదంటే మన జుట్టుకి కానివ్వండి చాలా మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. దానిలో ఉన్న ఫైబర్ అలాగే మన హార్ట్‌కి కూడా చాలా మంచిది. అండ్ డైజెషన్‌కి కూడా చాలా మంచిది దానిలో ఉన్న ఫైబర్ వల్ల. అండ్ నెక్స్ట్ పీనట్స్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇవి ఫ్రైడ్ పీనట్స్ అనమాట. అందుకే నేను వాటిల్ని తోలు తీసేసి జస్ట్ వాటిని వేడి చేశాననమాట. అండ్ నెక్స్ట్ కోకోనట్, డ్రై కోకోనట్ని ఇలా పీసెస్గా చేసుకొని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది కూడా మనకి పీనట్ కానివ్వండి, అలాగే కోకోనట్ వీటన్నిటిలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పీనట్స్ వల్ల అయితే మనకి ఎంతో మంచి ప్రోటీన్ వస్తుంది. అండ్ అలాగే కొబ్బరి వల్ల కూడా మన డైజెషన్ బాగుంటుంది. అలాగే మన హార్ట్కి మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అది రిమూవ్ చేసేస్తుంది. అండ్ అలాగే ఆ తర్వాత గుమ్మడి గింజలు, పుచ్చగింజలు అండ్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని వీటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ అంత ఎక్కువ ఖర్చు పెట్టి కొనే డ్రై ఫ్రూట్స్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. ఇవన్నీ చాలా అంటే మరీ తక్కువ అని చెప్పను కానీ కొంచెం తక్కువ అమౌంట్కే వస్తాయి. సో, మనం పిస్తా పప్పు కానివ్వండి, వాల్నట్స్ ఇవన్నీ కొంచెం హై కాస్ట్ కదా! సో, అలాంటివి కాకుండా ఈ ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, కొబ్బరి అలాగే మనం వేసిన వేరుశనగ పప్పు ఇవన్నీ మనకి లో బడ్జెట్లోనే వస్తాయి. అండ్ అలాగే చాలా హెల్తీ కూడా. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు బాదం పప్పు వేసుకొని ఒక 5-6 జీడిపప్పు వేసాను. వీటిల్లో మాత్రం మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు చేసినవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఇవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం మనం నెయ్యి యాడ్ చేసుకొని ఆ తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అండ్ అలాగే ముఖ్యంగా ఇదైతే చాలా హెల్తీ అనమాట. ఎందుకంటే మనం దీంట్లో పంచదార కానీ బెల్లం కానీ ఎక్కడా యూజ్ చేయట్లేదు. జస్ట్ స్వీట్నెస్ కోసం మనము దీనిలో డేట్స్ ఉంటాయి కదా, ఖర్జూరం, అవి వాడుతున్నాం అనమాట. సో, ఇవి చాలా అంటే చాలా హెల్తీ. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్కి 2 కప్స్ వరకు అయితే నేను డేట్స్ తీసుకున్నాను. మీ స్వీట్నెస్కి తగినట్లుగా మీరు డేట్స్ యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని డేట్స్ సీడ్ తీసేసి మనము ఇవి కూడా వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఇవంతా సాఫ్ట్ అయిన తర్వాత వీటిని అన్నిటిని చల్లారబెట్టుకొని ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని మనము పౌడర్ చేసుకోవాలన్నమాట. సో, ఫస్ట్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ అండ్ అలాగే నువ్వులు వేసి మనము మిక్సీ వేసేసుకుందాం. ఆ తర్వాత పీనట్స్, కొబ్బరి ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా లైట్గా అలా బరకగా ఉండేట్లు మిక్సీ పట్టుకోవాలి. సో, ఇలా ముక్కలు కట్ చేయకుండా ఇలా మిక్సీ వేసి చేయడం వల్ల పిల్లలు తీసి పక్కన పెట్టకుండా మంచిగా తినేస్తారనమాట. పిల్లలకి డైలీ ఒక లడ్డు ఇస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ కోకోనట్ యాడ్ చేసిన తర్వాత దానిలోనే ఇలాచీ అండ్ 1 టేబుల్ స్పూన్ సోంపు కూడా యాడ్ చేశాను. సోంపు కూడా మనకి మంచిది కదా డైజెషన్కి. సో, ఇలాచీ మంచి ఫ్లేవర్ ఉంటుంది లడ్డు. ఆ తర్వాత మనం పీనట్స్ యాడ్ చేసుకోవాలి. పీనట్స్ కూడా వేసుకొని మంచిగా పౌడర్ చేసేసుకొని ఒక్కొక్కటిగా మనం ప్లేట్లో వేసేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఈ సీడ్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. ఇవి కూడా వేసేసి పౌడర్ లాగా చేసుకొని యాడ్ చేసుకుందాం. డైలీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ లడ్డు కనుక ఒక్కటి ఇస్తే వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, హార్ట్ హెల్తీగా ఉంటుంది, ప్రోటీన్ లోపం ఉండదు, వాళ్ళ జుట్టు ఊడే సమస్యలు చిన్నప్పటి నుంచే మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే హెల్తీగా ఉంటారు. చాలా అంటే చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదనమాట. మనం ఎక్కువ తినకపోయినా పర్లేదు, డైలీ ఒక్క లడ్డు కనుక తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము. అండ్ అలాగే లాస్ట్లో కిస్మిస్ అండ్ ఖర్జూరం కూడా వేసుకొని మనం పేస్ట్ లాగా చేసుకొని దాంతోనే మొత్తం బాగా మిక్స్ చేసుకొని లడ్డులాగా చేసుకుంటాం అనమాట. ఈ పౌడర్స్ అన్నీ ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని ఖర్జూరం కూడా ఇలా పేస్ట్ ముద్దలాగా అవుతుందన్నమాట. ఈ ముద్దని కూడా దానిలో వేసేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత మనం చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని లడ్డు చేస్తే బాగా వస్తుందన్నమాట. ఆల్రెడీ ఖర్జూరం పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్‌కే మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత నెయ్యి కూడా మన హెల్త్‌కి మంచిది కాబట్టి పెద్దవాళ్ళు వెయిట్ లాస్ చేసే వాళ్ళైతే నెయ్యి అవాయిడ్ చేయొచ్చు. పిల్లల కోసం అయితే మనం నెయ్యి యాడ్ చేసి మనం ముద్దలాగా చేయొచ్చు. నెయ్యి యాడ్ చేయకపోయినా మనకు లడ్డు అయితే వచ్చేస్తుంది. ఖర్జూరం పేస్ట్ ఉంది కదా, సో అదే సరిపోతుందనమాట. లేదు పిల్లల గురించి మనం చేస్తున్నామంటే నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇట్లా మంచిగా లడ్డూలాగా చేసేసుకోవచ్చు. ఈ లడ్డు అయితే చాలా హెల్దీ అండ్ మనకి తక్కువ ఖర్చుతోనే లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ని, యూస్ఫుల్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో నాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.